Okay, so good morning, good afternoon, and good evening, everyone. Let's come back day 32nd Angular, right? Angularలో నిన్నటి వరకు మనము ఎన్జీ మాడ్యూల్ సో ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ అన్ని చూసాం. ఈ రోజు యాక్చువల్‌గా కాంపోనెంట్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకేనా? లెట్స్ డౌన్‌లోడ్ దిస్. ఈ మెటీరియల్‌లో 1 ఆర్ 2 కాన్సెప్ట్స్ నేను ఇప్పుడు చెప్పకపోవచ్చు. బట్ అది కాంప్లెక్సిటీ వల్ల ఆపేస్తా. ఓకేనా? ఒకవేళ చెప్పకపోతే. సో ఇప్పుడు చూడండి కాంపోనెంట్ దీని గురించి మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. Let's close the previous modules. Okay. I will do Angular application run చేయాలంటే ఏం చేయాలి? npm start ng serve. npm start కొడితే సో మీరు package.jsonలో we have this scripts. So npm will help us to run the script internally. This is ng serve. సో నేను డైరెక్ట్ గా ng serve కొట్టినా ఒకటే. Got it? ng means next generation CLI command for Angular. ఓకేనా? ng serve ఎంటర్ చేసినా సేమ్ అదే వస్తుంది. npm స్టార్ట్ కొట్టినా npm ప్యాకేజ్ ద్వారా ఈ స్క్రిప్టే రన్ అవుతుంది. ఓకే. ఇలా కాకుండా మీరు ng serve -o ఎంటర్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ డైరెక్ట్లీ ద బ్రౌజర్, డిఫాల్ట్ బ్రౌజర్. ఓకేనా? అర్థమైందా? డిఫాల్ట్ బ్రౌజర్ అదే ఓపెన్ చేస్తుంది -o కొడితే. అలా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఫైన్. దిస్ ఈస్ గుడ్. సో ఇప్పుడు ఏందంటే మనం ఈరోజు చూడాల్సిన కాన్సెప్ట్స్ అనవసరమైన ఫైల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇవన్నీ వాటిని అలా ఉంచేద్దాం. గో బ్యాక్ టు ద HTML. సో నౌ థింగ్ ఏందంటే కోడ్ రాసి ఒక న్యూ కాంపోనెంట్ జనరేట్ చేస్తా. ఇక్కడ ఉంది కదా ప్లస్, ఐ విల్ ఓపెన్ న్యూ టెర్మినల్. న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి 1 సెకండ్ ఐ విల్ చెక్ వెదర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి నేను ఒక కాంపోనెంట్ జనరేట్ చేయాలి. ఆ కాంపోనెంట్ ఏంది? కోర్సెస్ ఆల్రెడీ ఉంది, నేను డిలీట్ చేస్తున్నాను. కోర్సెస్ అని అనుకోండి. కోర్సెస్ వద్దు. ఐ విల్ క్రియేట్ వాట్ ఏదో ఒకటి ng generate component యాప్స్ అనే యాప్స్ కాదు, కల్చర్ అనే ఫోల్డర్ కాంపోనెంట్ క్రియేట్ చేశారు. క్రియేట్ అయిందా? యాప్ మాడ్యూల్ అప్డేట్ కూడా అయింది చూడండి. ng generate కాంపోనెంట్ నేమ్ కదా. ఇది డిలీట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇది రన్నింగ్ లో ఉంది. దట్ ఈస్ ఫైన్. చూడండి కల్చర్ మీరు ఓపెన్ చేస్తే కల్చర్ ఫోల్డర్ దేంట్లో అయింది? యాప్లోనే. యాప్ ఇస్ ద మెయిన్ అనమాట. దాని లోపలే క్రియేట్ అయింది. దాని లోపల మనకు 4 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఫస్ట్ వచ్చి component.ts. నేను చెప్పాను కదా ఈ యాప్ ఒక సెలెక్టర్ ఉంటది. ఈ సెలెక్టర్ మీరు ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. వేరే కాంపోనెంట్ లో ఈ కాంపోనెంట్ యూజ్ చేయొచ్చు. ఒక HTML ట్యాగ్ లాగా ఇట్ విల్ వర్క్. అది మనం ఈరోజు తెలుసుకుందాం. నో ప్రాబ్లం. ఓకే. దాని తర్వాత స్టాండ్ అలోన్ అంటే డిక్లరేషన్స్ తో పని లేకుండా ఎగ్జిక్యూట్ అవ్వడం. అది లేటెస్ట్ వర్షన్. Angular 16 నుంచి డిఫాల్ట్ అది. బట్ మనం 16 వరకు వెళ్ళలేదు. మనం బేసిక్స్ నుంచి వస్తున్నాం. లాస్ట్ లో Angular 8, 9, 10, 11, 12, 14, 16 అన్నిటికి డిఫరెన్సెస్ ఏందన్నీ మనం లిస్ట్ చేస్తాం. ఓకేనా? తర్వాత టెంప్లెట్ URL అంటే యాక్చువల్ గా దీని HTML ఫైల్ ఏదైతే ఉందో అది ఆ ఫోల్డర్ లోనే కదా ఉంది. ఈ ఫోల్డర్ లోనే ఉంది కాబట్టి డాట్ పెట్టి స్లాష్ పెట్టి ఆ ఫోల్డర్ లో ఉండే ఫైల్ ని మనం రెఫర్ గా చేస్తాం. సో దాట్ కల్చర్ అనే కాంపోనెంట్ కి ఈ HTML ఈ స్టైల్స్ అటాచ్ అయ్యి శాంపిల్ అంతా ఒకటే అవుతది. నేను కింద శాంపిల్ వర్క్స్ అని రాస్తున్నా. సో నేను ఇప్పుడు ఏదైతే CSS వీటికి రాస్తానో పారాగ్రాఫ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ సంథింగ్ #0071BD అని రాశా. ఓకే. కలర్ వచ్చి వైట్ రాశా. కలర్ వచ్చి వైట్. ప్యాడింగ్ 8 రెమ్. ఓకే. ఇవంతా ఉంది. తర్వాత బార్డరే రాస్తా. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రే. ఇప్పుడు చూడండి నేను ఇది రాసాను. అది దేంట్లో ఉంది? culture.scss. అది దేనికి అటాచ్ అయింది?
కల్చర్ కాంపోనెంట్‌కి. కాబట్టి కల్చర్ కాంపోనెంట్ హెచ్‌టీఎంఎల్‌లో ఉండేదానికి పారాగ్రాఫ్స్‌కి అవి అప్లై అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఈ కల్చరు మనము ఓపెన్ చేయాలంటే యాప్ రౌటింగ్ మాడ్యూల్‌లోకెళ్ళి కోర్సెస్ లాగే కల్చర్ అని మెన్షన్ చేస్తా నేను. కల్చర్ అని మెన్షన్ చేసి కల్చర్ అనే కాంపోనెంట్ నేను యూజ్ చేస్తా. అది ఇంపోర్ట్ చేయాలి. ఇలా మీరు కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ ఇప్పుడు మీరు ఎంటర్ చేసాం. కల్చర్ అనే ఎంటర్ చేశారు. మీకు తెలీదు అది ఇంపోర్ట్ ఎలా చేయాలనేది. మామూలుగా అయితే ఎలా చేయాలా? కల్చర్ అనే కాంపోనెంట్ లోపల కల్చర్ అనే కాంపోనెంట్ డాట్ టీఎస్ లోపల ఉంది. దాన్ని ఎలా చేయాలంటే ఇంపోర్ట్ ఇలా పెట్టేసి మీరు ఫ్రమ్ డాట్ కల్చర్, కల్చర్ స్లాష్ కల్చర్ ఇది ఉంది కదా! దీని లోపల నుంచి మీరు కల్చర్ అనే స్పెల్లింగ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు సజెషన్స్ వస్తాయి. సో, యూ ఆర్ ఇంపోర్టెడ్. థిస్ వే యూ నీడ్ టు ఇంపోర్ట్ చేసాం. మళ్ళీ యాప్ మాడ్యూల్‌కెళ్ళండి. కల్చర్ ఉందా? మనమే జనరేట్ చేసాం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. సీఎల్ఐ ద్వారా. సో, ఇట్ ఈస్ అప్‌డేటెడ్. మీరిందాక చూసారు. కాబట్టి కల్చర్ ఈస్ ఇంటిగ్రేటెడ్ నౌ. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. అప్లికేషన్ ఆల్రెడీ రిఫ్రెష్ అయిపోయి ఉంటది. బ్రౌజర్‌లోకెళ్ళి ఇదేనా మనం చేసింది? సేనక్ ప్రాక్టీస్. సో, ఇప్పుడు మనం ఇక్కడ స్లాష్ కల్చర్ అని ఎంటర్ చేస్తే ఇదిగోండి కల్చర్ వర్క్స్, శాంపిల్ వర్క్స్ ఇచ్చానా నేను? అర్థమైంది గదా! కల్చర్ వర్క్స్, శాంపిల్ వర్క్స్. ఎందుకు అంతొచ్చిందంటే కల్చర్ కాంపోనెంట్‌కెళ్ళండి. ఇక్కడ నేను కల్చర్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ప్యాడింగు సీఎస్ఎస్‌లో ప్యాడింగ్ 8 రమ్ ఇచ్చా. 1 రమ్ ఇస్తే బాగుండేది. 8 రమ్ ఇచ్చా. అందువల్ల అది అంతొచ్చింది చూడండి. వర్కింగ్ గదా! అది కల్చర్ వర్కింగ్. అంటే నీకిప్పుడు యాప్ మాడ్యూల్‌లో కల్చర్ వర్క్ అవుతుంది. అంటే యాప్ మాడ్యూల్‌లో నీకు కల్చర్ రన్ అవుతుంది. ఓకేనా? సో, యూ కెన్ రెండర్ ద కాంపోనెంట్ థిస్ వే. గాట్ ఇట్. మీరు డెవలప్ చేసిన కాంపోనెంట్స్ అయినా ఏదైనా మీరిలా రెండర్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు ఇది ఒక కాంపోనెంట్. దీంట్లో నాకు కొంత డేటా ఉంది. డేటా అంటే ఇదిగో ఈ క్లాస్‌లో మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అని పెట్టాను. ఏజ్ నంబర్ ఈక్వల్ టు 27. పబ్లిక్ నేమ్ స్ట్రింగ్ సాగర్ జీఎస్ఆర్. తర్వాత పబ్లిక్ ఈజ్ యాక్టివ్. అంటే యాక్టివ్ ఎంప్లాయా కాదా అని. ఈ మూడిటిని నేను హెచ్‌టీఎంఎల్‌లో డిస్‌ప్లే చేయాలి. ఎలాగా? నాకు సర్వర్ నుంచైనా రావచ్చు. ఇక్కడైనా నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ చేసి దాన్ని స్టాటిక్ అంటాం. సర్వర్ నుంచి పేజ్ లోడ్ అయ్యొస్తే అది డైనమిక్ అంటాం. సర్వర్ నుంచి లోడ్ అవ్వడం అనేది అప్‌కమింగ్ మాడ్యూల్స్‌లో వస్తది. దట్ ఈస్ ఫైన్. బట్ కరెంట్ దీంట్లో ఉన్న వేరియబుల్స్ అన్నిటిని నేను బైండ్ చేయాలి అంటే ఫస్ట్ వన్ వి హావ్ డేటా బైండింగ్. ఓకే. అంటే నెక్స్ట్ మాడ్యూల్ అది దీంట్లోనే చెప్పాలి. డేటా బైండింగ్. 1 స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. గాట్ ఇట్. అంటే నువ్వు ఇలా ఇంటర్పోలేట్ చేసి ఈ వేరియబుల్ ఇస్తే దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటాం. దీంట్లో హెచ్‌టీఎంఎల్‌లో రాస్తాం. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ వే బైండింగ్. స్క్వేర్ బ్రేసెస్‌లో ఇస్తాం. స్క్వేర్ బ్రేసెస్‌లో కీకి మనము వాల్యూ ఇస్తాం. ఆ వాల్యూ ఏంటి? ఇలా ఇస్తాం ఏజ్. అర్థమైందా? నెక్స్టు టూ వే బైండింగ్. టూ వే బైండింగ్ మీకిప్పుడే రాదు. కానీ టూ వే బైండింగ్ వచ్చి ఇలా ఉంటది. బనానా ఇన్ ఎ బాక్స్ అంటాం మనం. అర్థమైందా? ఇలా. తర్వాత మనకి స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఉంటాం. తర్వాత ఈవెంట్ బైండింగ్. అంటే ఆన్ క్లిక్ ఒక ఫంక్షన్. గాట్ ఇట్. ఇలా ఆన్ క్లిక్ అట్లా మనం ఒక ఫంక్షన్ మనం ఏదైనా క్రియేట్ చేసేయొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ స్టూడెంట్. ఇలా ఫంక్షన్ బైండ్ అవుద్ది. దానికి ఈవెంట్ అనేది ఇన్‌పుట్. ఎనీ పెట్టేయొచ్చు. మనకు తెలీదు కాబట్టి ప్రెజెంట్. సో, ఇలా మనం డేటా బైండ్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడ బైండ్ చేస్తాం? హెచ్‌టీఎంఎల్‌లో. ఓకే. ఇదే మీరు చూసారంటే ఈ డేటా బైండింగే మీకు ఇదంతా ఉంది. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్, వన్ వే బైండే, అట్రిబ్యూట్, క్లాస్, ఈవెంట్, ప్రాపర్టీ బైండింగ్స్. దీన్ని మనం ప్రాపర్టీ బైండింగ్ అంటాం. దీన్ని మనం ఈవెంట్ బైండింగ్ అంటాం. ఈవెంట్ బైండింగ్ అంటాం. అదే దీన్ని మళ్ళా వన్ వే అంటాం. వన్ వే. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ గాని దీన్ని మళ్ళా వన్ వే అంటాం. అంటే వన్ వే అంటే ఏంది? టూ వే అంటే ఏంది? మీకు తెలుస్తది. నో ఇష్యూస్. ఇది టూ వే బైండింగ్ అంటాం. టూ వే బైండింగ్. ఈవెంట్ బైండింగ్ గూడా వన్ వే బైండింగే. ఇవన్నీ మీకున్నాయన్నమాట. అంటే ఇది అట్రిబ్యూట్ బైండింగ్ అవుతది. అట్రిబ్యూట్ బైండింగ్ ఎలా అవుతదో గూడా నేను చెప్తా. ఓకేనా?
ఇప్పుడు చూడండి ఫస్ట్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ చూద్దాం. ఏజ్, నేమ్ ఈజ్ యాక్టివ్. HTMLలోకెళ్ళి హాయ్ మై నేమ్ ఈజ్ నేమ్ అండ్ ఏజ్ ఈజ్ ఏజ్ అండ్ ఐ యామ్ చూడండి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఎక్స్‌ప్రెషన్ ఉంది. అంటే ఇప్పుడు ఇది ఈజ్ యాక్టివ్ ట్రూ అయితే నేను ఇట్ ఈస్ యాక్టివేటెడ్ అని పెడతా. ఫాల్స్ అయితే నాట్ యాక్టివేటెడ్ అని పెడతా. అది ఎలా రాయొచ్చు నేను? చూడండి. అండ్ ఐ యామ్ యాక్టివేటెడ్ అని పెట్టి ఇలా ఇచ్చి ఈజ్ యాక్టివేటెడ్ అయితే ఈజ్ యాక్టివేట్ చూడండి. ఈజ్ యాక్టివేట్ అదే కదా! ఈజ్ యాక్టివేట్ అయితే నేనేం చేస్తాను? యాక్టివేటెడ్ అని ప్రింట్ చేస్తా. అంటే ఇది ఏంటిది? టెర్నరీ ఆపరేటర్. లేదంటే నాట్ యాక్టివేటెడ్. యామ్ ఐ యాక్టివ్? గాట్ ఇట్. ఇప్పుడు రన్ చేద్దామా దీన్ని? చూడండి. మైసెల్ఫ్ సాగర్ జిఎస్ఆర్ అండ్ ఏజ్ 27 అండ్ ఐ యామ్ యాక్టివేటెడ్. ఒకవేళ అండ్ ఐ యామ్ డైరెక్ట్‌గా ఇచ్చేస్తాను. ఐ యామ్ యాక్టివేటెడ్ ఆర్ నాట్ యాక్టివేటెడ్. ఐ యామ్ యాక్టివేటెడ్ మారింది కదా! ఇప్పుడు ఇక్కడికెళ్ళి ఫాల్స్ ఇస్తా. ఫాల్స్ ఇస్తే ఏమవుద్ది? ఐ యామ్ నాట్ యాక్టివేటెడ్. సీ ఇట్ ఈస్ రెండరింగ్ ద డేటా. దీన్ని ఇంటర్పోలేషన్ అంటాం. డబుల్ కర్లీ బ్రేసెస్ అయితే ఇంటర్పోలేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌గా యూ కెన్ అపెండ్ ఇట్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చి నేను ఒక ఇన్‌పుట్ ఇస్తా. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ సంథింగ్ ఏదో ఒకటి. ఈ ఎన్‌జీ మోడల్ తీసేయండి. ఓకే. ఈ ఎన్‌జీ మోడల్ తీసేయండి. దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నేనేమంటానంటే దీనికి ఒక లేబుల్ ఇస్తా. దీనికి ఒక ఐడీ ఇస్తా. ఫస్ట్ నేమ్ ఓకే. ఈ ఐడీకి ఫర్ ఇస్తా. అర్థమైందా? ఇక్కడ కూడా ఫస్ట్ నేమ్ లేబుల్ ఇస్తా. దట్ ఈస్ ఫైన్. ఇట్ విల్ అండర్‌స్టాండ్. ఇప్పుడు మనం ఒక ఇన్‌పుట్ ఇచ్చాము. ఇక్కడ ఒక ఇన్‌పుట్ ఉంది. దీనికి నేను లైన్ బ్రేక్ ఇచ్చి ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే ఇవి అతుక్కొని పోయినాయి పేజ్‌కి. నేను మార్జిన్ ఇస్తా. ఓకేనా? దీనికి దీన్నంతా ఒక డివిజన్‌లో పెడదాం. ఓకేనా? డివిజన్ రాసి దీని లోపల పెట్టి ఫార్మాట్ ఇట్. ఈ డివిజన్ ఏదైతే ఉందో ఈ డివిజన్‌కి నేను ఒక మార్జిన్ ఇస్తా. మార్జిన్ 1 రెమ్ అంటే కొంత గ్యాప్ వస్తది. సేవ్ యాస్. కొంత గ్యాప్ వచ్చింది కదా! మార్జిన్ బాటమ్ కూడా ఇద్దాం. మార్జిన్ బాటమ్ 2 రెమ్ ఇద్దాం. కొంత గ్యాప్ వస్తది. ఫైన్. HTMLలో ఈ ఇన్‌పుట్ ఉంది కదా! ఇన్‌పుట్స్‌కి కూడా మార్జిన్ బాటమ్ ఇద్దాం. మార్జిన్ బాటమ్ 1 రెమ్. అంటే కొంత నాకిదిగోండి ఇప్పుడు కొంచెం పైకొచ్చింది కదా! లేదంటే దీన్ని పైకి పెడతా. సో థట్ యూ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్. దీన్ని నేనిక్కడ పెడుతున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టా. దట్ ఈస్ ఫైన్. దీన్ని నెక్స్ట్ లైన్‌లో పెడదాం. ఓకే. ఇలా పెట్టా. దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడేందంటే ఫస్ట్ నేమ్ ఉంది కదా! ఈ ఫస్ట్ నేమ్‌కి నేను ఇలా కూడా ఇవ్వచ్చు. దీన్ని యాట్రిబ్యూట్ బైండింగ్ అని కూడా అంటామనమాట. ఎలా? ఎన్‌జీ క్లాస్ ఇలా ఇవ్వచ్చు. థిస్ ఈస్ అన్ యాట్రిబ్యూట్ బైండింగ్. ఎందుకంటే ఎన్‌జీ క్లాస్ అనేది ఒక యాట్రిబ్యూట్. దీన్ని డైరెక్టివ్ అంటాం. నెక్స్ట్ మాడ్యూల్‌లో వస్తది. కానీ ఇలా కూడా మనం ఇవ్వొచ్చని చెప్తున్నా. సో ఎన్‌జీ క్లాస్ మనం ఎలా ఇవ్వొచ్చంటే ఈజ్ యాక్టివ్. గాట్ ఇట్. ఈజ్ యాక్టివ్ ట్రూ అయితే ఈజ్ ఒక్క సెకండ్. ఈజ్ యాక్టివ్ ఇచ్చి దేనికి ఈజ్ యాక్టివ్ అయితే. ఎల్స్ ఈజ్ ఇన్‌యాక్టివ్. అప్పుడు అది దేనికిస్తాము? నాట్ ఆఫ్ ఈజ్ యాక్టివ్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇక్కడేందంటే మీకు క్లారిటీగా అర్థమవుతది. నేను ఇక్కడ ఇన్‌పుట్ క్లాస్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ మార్చొచ్చు. బేస్డ్ ఆన్ ద ఇన్‌పుట్ అన్నమాట. ఇన్‌పుట్ ప్రకారం నేను చేంజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఫార్మాట్ ఓకే. ఫార్మాట్ కొడితే అలానే వస్తుంది. దట్ ఈస్ ఫైన్. చూడండి ఇప్పుడు నేను మామూలుగా అయితే మీకు తెలుసు ఎలా ఇస్తాం మనం క్లాస్ ఈక్వల్ టు ఈజ్ యాక్టివ్ ఆర్ ఈజ్ ఇన్‌యాక్టివ్ ఏదో ఒకటి ఇస్తాం గదా!
కానీ మామూలుగా అయితే ఏంది మనం డామ్ మానిప్యులేషన్ చేసి సెట్ అట్రిబ్యూట్ క్లాస్ లిస్ట్ ఇచ్చి రిమూవ్ క్లాస్ యాడ్ చేస్తాం. దీనికి ఇలా కాదు. చాలా ఈజీగా ఇప్పుడు ఒక పర్సన్ ఈజ్ యాక్టివ్ అయితే ఈజ్ యాక్టివ్ అనే క్లాస్ ఇస్తా. ఈజ్ నాట్ ఆఫ్ యాక్టివ్, నాట్ ఆఫ్ ఈజ్ యాక్టివ్ అంటే ఫాల్స్ అయితే ఈజ్ ఇన్‌యాక్టివ్ అనే క్లాస్ ఇస్తా. కాబట్టి నేను ఈ రెండిటికి స్టైల్స్ రాస్తాను. అర్థమైందా? జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా ఇది. ఇలానే మనం రాస్తామన్నమాట. చూడండి. ఇప్పుడు ఈజ్ యాక్టివ్ అనే క్లాస్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ కలరు గ్రీన్ ఇస్తా, కలర్ వైట్ ఇస్తా. అంటే మనకు తెలుస్తది. మనం అలా ఇవ్వచ్చు అని. తర్వాత ఈజ్ ఇన్‌యాక్టివ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చా. ఇప్పుడు అక్కడ చూడండి ఏమైందో. ఈజ్ ఇన్‌యాక్టివే గదా ఇది. సో, అది ఎలా వర్క్ అయింది అంటే, ఈజ్ యాక్టివ్ అనే క్లాస్ ఎప్పుడొస్తది? ఇది ట్రూ అయితే. ఈజ్ యాక్టివ్ ట్రూ అయిందా? కాదా? చూడండి ఫాల్స్ గదా! అదే ఈజ్ ఇన్‌యాక్టివ్ ఎప్పుడొస్తది? ఇన్‌యాక్టివ్ అయితే. ఈజ్ ఇన్‌యాక్టివ్‌కి స్టైల్స్ ఏంది ఇక్కడ చూడండి. మీరు మళ్ళీ మీకు అర్థమవుద్ది. రెడ్డే గదా! ఇప్పుడు నేను మళ్ళా ఇక్కడ ట్రూ పెడతా. చేంజ్ అవుతదా లేదా చూడండి. చేంజ్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇలాగా యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ద అట్రిబ్యూట్స్. ఎన్‌జీ క్లాస్. మీరు ఎన్‌జీ స్టైల్ గూడా ఇవ్వచ్చు డైరెక్ట్‌గా. ఎన్‌జీ నేను క్లాస్ దీన్ని కమెంట్ జేస్తున్నా. మీకు తెలుస్తది. నెక్స్ట్ లైన్‌లో ఇది. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఎన్‌జీ స్టైల్ ఇస్తా. అంటే డైరెక్ట్‌గా స్టైల్ ఇవ్వచ్చు నేను. ఎలాగా? చూడండి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈస్ యాక్టివ్ అండ్ డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. ఇలా. అది స్టైల్ అనేది అది. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఈజ్ యాక్టివ్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం ఏమి ఇవ్వాలి? గ్రీన్ ఇవ్వాలి. ఆ! కోలన్ కలరు వైట్. అర్థమైందా? ఇలాగ మనం ఎన్‌జీ స్టైల్ ఇవ్వచ్చు. అంతా మనం కరెక్ట్‌గా ఇచ్చామా లేదా చూడాలి. చూసేదానికి మనకు సరిపోద్ది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ స్ట్రింగ్ ఈస్ నాట్ అసైనబుల్ కీ వాల్యూ. ఇక్కడ ఏమైనా ఇష్యూ అంటే మనం ఏమైనా రాంగ్ రాసామని అనుకుంటున్నాను. చూస్తున్నా నేను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్. ఐ థింక్ కామా ఉండాలిక్కడ. లెట్స్ చెక్. నో. ఫార్మాట్ డాక్యుమెంట్. ఆహ్, 1 సెకండ్. ఎన్‌జీ స్టైల్ చూద్దాం. మేబీ సింటాక్స్ తప్పుండొచ్చు. చాలా రోజులయింది కదా రాసి. స్టైల్. డైరెక్ట్‌గా స్టైల్ ఇవ్వచ్చు. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సరే దాన్ని పక్కన పెట్టండి. నేను మళ్ళీ రాస్తా ఓన్‌గా. సో థట్ ఐ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. అండ్ సో, ఇప్పుడు ఈజ్ యాక్టివ్ అయితే బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్, కలర్ వైట్ ఇచ్చా. లేదంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్ ఇచ్చా. గాట్ ఇట్. ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి ఈజ్ యాక్టివ్ కాబట్టి గ్రీన్ కలర్ ఉంది. అదే ఇక్కడ నేను ఫాల్స్ ఇచ్చాననుకోండి. ఇలా రెడ్ వచ్చింది. వచ్చిందా? అలా మనము చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా. అంటే ఎన్‌జీ స్టైల్ కూడా డైరెక్ట్‌గా స్టైల్స్ కూడా మీరిలా రాయొచ్చు. నేనిందాక సెమికోలన్ ఇచ్చా ఇక్కడ. కామా ఇవ్వాలి. యాక్చువల్‌గా కామానే ఇచ్చాను. బట్ ఏదో మిస్ మ్యాచ్ అయింది కదా! ఇలా. ఎన్‌జీ స్టైల్ ఐ యామ్ డూయింగ్ ఈజ్ యాక్టివ్ థిస్ కలర్. ఎల్స్ థిస్ బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ ఎగ్జిక్యూట్. ఇలా అయినా మనం ఇవ్వొచ్చనమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అర్థమైందా? అలా. ఇంకొకటేం జేయొచ్చా మనం? ఇదంతా తీసుకెళ్ళి ఒక ఫంక్షన్‌లో ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్‌ని బిల్డ్ జేస్తా. ఓకేనా? గెట్ ఎన్‌జీ ఈ స్టైల్స్. ఓకేనా? ఇప్పుడు నేనేం జేయా తెలుసా? ఇఫ్
దిస్ డాట్ యాక్టివ్ అయితే డైరెక్ట్ గా ఐ విల్ రిటర్న్ కీవర్డ్ కరెక్ట్ గా రాద్దాం. డైరెక్ట్ గా ఎల్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ కాల్ చేయొచ్చు? డైరెక్ట్ గా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇదంతా తీసేసి దాని బదులు నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తే ఈ కండిషన్ చెక్ చేసి దిస్ డాట్ ఈజ్ యాక్టివ్. ఈజ్ యాక్టివ్ ని వాడాలంటే ఏజ్ ని వాడాలా, నేమ్ రావాలన్నా టైప్ స్క్రిప్ట్ లో దిస్ డాట్ మెన్షన్ చేయాలి. మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు నేను దిస్ డాట్ ఇఫ్ యాక్టివ్ అయితే ఇది పంపిస్తున్నా స్టైల్, నాట్ యాక్టివ్ అయితే ఇది పంపిస్తున్నా స్టైల్. చూడండి. సో ఇప్పుడు ఫాల్స్ కాబట్టి, ట్రూ అయితే ఇది వస్తది. దీన్ని మీరు ఇప్పుడు డీబగ్ చేయాలా. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్, సోర్సెస్ కోడ్‌లోకెళ్ళి కంట్రోల్ పి. ఏంటిది? ఇప్పుడు మీరు రాసేది కల్చర్ గదా! culture.tsకెళ్ళండి. ఇక్కడ నేను పాయింటర్ పెడుతున్నా. పేజ్ రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. పాయింటర్ వచ్చి అక్కడ ఆగుద్ది. నేను ఇక్కడ పాయింటర్ పెట్టున్నాను. ఇది తీసేస్తా. అనవసరం అది. చూడండి. ఇక్కడంతా నేను పాయింటర్స్ పెట్టున్నా. ఇప్పుడు ఈజ్ యాక్టివ్. ఈజ్ యాక్టివ్ అయితే ట్రూ. అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. నెక్స్ట్ లైన్‌కెళ్ళండి. ఇంతేనా? రిటర్న్ అయిందా? రిటర్న్ అయిపోయింది. అదే నేను మళ్ళా ఈజ్ యాక్టివ్ ఫాల్స్ మెన్షన్ చేస్తా. చాలా ఈజీ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయడం. అక్కడ నువ్వు పిలిస్తే పలకద్దు. ఎక్కడ హెచ్‌టీఎంఎల్‌లో నువ్వు ఇలా బ్రేసెస్ పెట్టి పిలిచావనుకో పలికేస్తది. ప్రాబ్లమే లేదు మనకు. అర్థమైంది గదా! అది నేను జెప్పే పాయింట్ ఇక్కడ. పిలిస్తే పలుకుద్దనమాట. చూడండి ఇప్పుడు మళ్ళా చేంజ్ చేసా. ఫాల్స్ గదా! ఈ బ్లాక్‌కెళ్తది కావాలంటే చూడండి. ఇక్కడికొచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ పంపిస్తుంది చూడండి. అర్థమైందా? ఇలాగా ఒక ఫంక్షన్. ఇప్పుడు మనం దీన్నేమంటాము ఫంక్షన్ బైండింగ్ అంటాం. అంటే మనం క్లిక్ ఫంక్షన్‌కైనా వాడొచ్చు. క్లిక్ ఫంక్షన్‌కి లేకపోయినా వాడొచ్చు. ఇప్పుడు క్లిక్ ఫంక్షన్‌కి వాడినా వాడొచ్చు మనం. ఇప్పుడు చూడండి ఒక బటన్ ఇస్తా. బటన్ అక్కడ ఆన్ క్లిక్ ఆన్స్ ఉండవు ఇక్కడ యాంగులర్‌లో. ఆహ్, క్లిక్డ్ సబ్మిటెడ్ అనే బటన్ క్లిక్ చేశా. ఓకేనా? సబ్మిట్ అని ఇస్తున్నా. క్లిక్ సబ్మిటెడ్ ఉంది గదా! ఈ సబ్మిటెడ్ ఇచ్చా. ఈవెంట్ జస్ట్ ఎనీథింగ్. నేను జస్ట్ అలర్ట్ ఇస్తున్నా. సబ్మిషన్ బటన్ క్లిక్ ఇక్కడ. ఇప్పుడు నేనేమంటే ఈవెంట్ డాట్ స్టాప్ ప్రొపగేషన్ అంటే ఫార్మ్ సబ్మిట్ అవ్వకుండా స్టాప్ ప్రొపగేషన్ ఇస్తున్నా. ఈ క్లిక్ సబ్మిటెడ్ ఇక్కడ మనం ఇప్పుడు మీరు గమనిస్తే యాంగులర్‌లో మల్టీ లైన్ స్ట్రింగ్ ఇలా రాస్తాం. ఇక్కడ ఆన్ క్లిక్ ఉంది గదా! మన జావాస్క్రిప్ట్‌లో. ఆన్ క్లిక్ ఇక్కడ క్లిక్ అవుతది. ఓకే. ఆన్ ఫోకస్ ఉంది గదా! ఇక్కడ మనకి ఫోకస్ అవుతది. ఆన్ చేంజ్ ఉంది గదా! ఇక్కడ మనకి చేంజ్ అవుతది. అంటే రాబోయే రోజుల్లో వస్తాయి. కానీ క్లిక్ అనే ఫంక్షన్‌కి నేను దీన్ని బైండ్ చేశా. చూడండి ఇప్పుడు కావాలంటే ఎలా వస్తదో. అప్పుడు మనం ఏం చేయాలంటే డాలర్ ఈవెంట్ ఇవ్వాల. మనము హెచ్‌టీఎంఎల్ ఎలా ఇస్తాం? జస్ట్ ఈవెంట్ ఇస్తాం. ఇక్కడ డాలర్ ఈవెంట్ ఇస్తేనే మనకి ఈవెంట్ ఎళ్తది. బటన్ ఎక్కడెక్కడ ఉంది. సబ్మిట్ చేయండి. క్లిక్ బటన్ సబ్మిషన్ రైట్? నేను క్లిక్ బటన్ సబ్మిషన్ చేశాను గదా! ఇక్కడ ఈ క్లిక్ బటన్ సబ్మిషన్‌లో నేను డీబగ్ చేయాలి. ఇన్స్పెక్ట్ చేయండి. ఈజీ ఇక్కడ డీబగ్ చేయడం. చాలా ఈజీ. culture.tsకెళ్ళి ఇక్కడ నేను పాయింటర్ పెడతా. సబ్మిషన్ చేసినప్పుడు స్టాప్ ప్రొపగేషన్ అయింది గాబట్టి ఫార్మ్ సబ్మిట్ అవ్వల. గాట్ ఇట్. లేదంటే ఫార్మ్ సబ్మిట్ అయిపోయేది. గాట్ ఇట్. సబ్మిషన్ అంటే ఇక్కడ క్వెషన్ మార్క్ వచ్చి సర్వర్‌ని కాల్ చేసినట్టు ఫీల్ అవుతదనమాట. మనం కాల్ చేయలేదు బట్ చెప్తున్నా. కావాలంటే స్టాప్ ప్రొపగేషన్ ఆపండి. యూ విల్ గెట్ టు నో ద డిఫరెన్స్. ఇక్కడ ఫార్మ్‌లో ఏమన్నా ఉన్నాయా చూడండి మళ్ళా రిఫ్రెష్ అయింది పేజ్. ఫార్మ్ సబ్మిట్ అయ్యి పేజ్ మళ్ళా రిఫ్రెష్ అయింది. పేజ్ రిఫ్రెష్ అయినట్టు మీకు ఎట్ట తెలుస్తది? ఈజ్ యాక్టివ్ మళ్ళా ఆన్ అయితే మీకు పేజ్ రిఫ్రెష్ అయినట్టు తెలుస్తది. అలాగా. ఇదే బటన్‌ని నేను ఫార్మ్‌లో పెడతా ఇప్పుడు. ఫస్ట్ నేమ్ ఉంది గదా! ఇక్కడ ఫార్మ్‌లో పెడతా. మీకు అర్థమవుతది చూడండి. ఫార్మ్ సబ్మిట్ అయినట్టు వస్తది. ఈ లేబుల్ ఇది ఉంది గదా! దీన్ని గూడా ఫార్మ్‌లో పెడతా. అప్పుడు ఫార్మ్ సబ్మిట్ అయినట్టు మీకు అర్థమవుతది. చూడండి. దట్ ఈస్ ఫైన్. అంటే ఎక్కువ లేవు గాబట్టి అవక్కడికెళ్ళలేదు.
దట్ ఈస్ ఫైన్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఐడి. సో దీన్ని యాట్రిబ్యూట్ బైండింగ్ అంటాం. ఓకే. దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటాం. ఇది నార్మల్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్‌లో ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేషన్ అన్నమాట. అంటే ఈజ్ యాక్టివ్ ట్రూ అయితే ఇది వర్కౌట్ అంటే టెర్నరీ ఆపరేటర్ లాగా. ఎల్స్ అయితే ఇదొస్తది. ఇలా అయినా కాల్ చేయొచ్చు నువ్వు. లేదంటే ఈజ్ యాక్టివ్ నువ్వు ఇంకొక మెథడ్ అయినా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. గెట్ ఈజ్ యాక్టివ్. నువ్వేం చేయొచ్చు తెలుసా? ఇఫ్ థిస్ డాట్ ఈజ్ యాక్టివ్ అయితే డైరెక్ట్‌గా రిటర్న్ యాక్టివ్. ఎల్స్ రిటర్న్ ఇన్‌యాక్టివ్. ఈ మెథడ్‌ని గూడా నువ్వు కాల్ చేయొచ్చు ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేషన్‌లో ఇక్కడ. డైరెక్ట్‌గా చేయొచ్చు నువ్వు. ఒక లైన్‌లో చేయొచ్చు. అంతే గదా! ఈజ్ యాక్టివ్ డైరెక్ట్‌గా ఉంటది ఇక్కడ చూడండి. ఐ యామ్ యాక్టివ్. గాట్ ఇట్. దీన్ని నేను ఫాల్స్ ఇస్తే ఫాల్స్‌లోనే ఉందది. ఇన్‌యాక్టివ్. ఐ యామ్ ఇన్‌యాక్టివ్. ఓకే. ఐ యామ్ ఇన్‌యాక్టివ్. సో, ఇప్పుడు ట్రూ ఇస్తే ఐ యామ్ యాక్టివ్ వస్తది చూడండి. అర్థమైందా? ఇదిగో ఇక్కడ మళ్ళా పాయింటర్ పెడతా. రిఫ్రెష్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కాల్ అవుతదది. ఈజ్ యాక్టివ్. ట్రూ. కాబట్టి నీకు ట్రూ అవుతదనమాట. ఐ యామ్ యాక్టివ్ అని. సో, ఇది డైరెక్ట్‌గా ఎందుకు కాల్ అవుతుంది? ఎవరు కాల్ చేస్తున్నారు దీన్ని? డైరెక్ట్‌గా నేను హెచ్‌టీఎంఎల్‌లో దాన్ని పిలుస్తున్నా. ఎక్కడైనా సరే, ఇక్కడ ఈ ఫంక్షన్ అంటే డైరెక్ట్‌గా పిలుస్తున్నా. అంటే హెచ్‌టీఎంఎల్ రెండర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా కాల్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్. అర్థమైంది. దట్ ఈస్ ద పవర్. హెచ్‌టీఎంఎల్ డైరెక్ట్‌గా నువ్వు ఇక్కడ కాల్ చేసేస్తున్నావు. హెచ్‌టీఎంఎల్ లోడ్ అవ్వంగానే కాల్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. అలా ఈవెంట్ బైండింగ్ అంటాం మనం. డేటా బైండింగ్‌లో ఈవెంట్ బైండింగు, అట్రిబ్యూట్ బైండింగు, ఇది ఈవెంట్ బైండింగ్. ఈవెంట్ నువ్వు పంపించాలంటే డాలర్ ఈవెంట్ పంపించాలి. సో, డాలర్ ఈవెంట్‌లోనే నీకు ఈవెంట్ డాట్ టార్గెట్ డైరెక్ట్ నార్మలే. మన హెచ్‌టీఎంఎల్ లాగే కావాలంటే మళ్ళీ చూపిస్తా చూడండి. సబ్మిట్ చేశా. కన్సోల్‌కెళ్ళండి. సేమ్ ఈవెంట్ డాట్ టార్గెట్ మనకు సేమ్ ఎలా ఉందో అలానే వస్తది. అర్థమైందా? సేమ్ అంతే. బటన్ వస్తది. కానీ ఇక్కడ ఎన్‌జీ కంటెంట్ అని వస్తది. ఎందుకంటే యాంగులర్ అది. అందువల్ల ఎన్‌జీ కంటెంట్ అని వస్తది మనకి. ఓకే. యాంగులర్‌కి సంబంధించింది. ఎన్‌జీ కంటెంట్ అనేది మీకు ముందు ముందు ఉపయోగపడతది. యూజ్ అవుతది. ఓకేనా? థట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇది డేటా బైండింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఏది? ఇది. సో, ఇప్పుడు వన్ వే బైండింగ్, టూ వే బైండింగ్ అని ఎందుకంటాము అంటే, ఇప్పుడు చూడండి నువ్వు ఇది పంపిస్తున్నావు కదా! అది ఎక్కడి నుంచొస్తుంది? ఈ ఫంక్షన్‌లో నుంచొస్తుంది. అంటే ఈ ఫంక్షన్‌లో నువ్విస్తున్న ఇన్‌పుట్టే కానీ, నువ్వు రాసే ఇన్‌పుట్ ఏమైనా చేంజ్ అవుతుందా? అంటే నువ్వు ఇక్కడ ఏమైనా రాయగలుగుతావా? ఇదేమన్నా ఇది బ్యాక్‌కి తీసుకుంటుందా? తీసుకోవట్లే. నువ్వు రాసేది అదెప్పుడు తీసుకోవట్లే. కానీ నువ్వు పంపించేది దట్ ఈస్ వన్ వే బైండింగ్. నువ్వు రాసేది, నువ్వు పంపించేది 2 తీసుకోవాలంటే మాత్రం మనకి టూ వే బైండింగ్ అనొస్తది. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్‌ని ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఇది. దీన్ని నేను నేమ్‌ని దీనికి అటాచ్ చేయాలనుకుంటా. దీనికి నేను టూ వే బైండింగ్ ఇవ్వాలి. అప్పుడు నేనేం జేయొచ్చు, ఇలా నేమ్ ఇవ్వచ్చు. నేమ్ ఈక్వల్ టు ఎన్‌జీ మోడల్ ఇది. ఎన్‌జీ మోడల్ ఈక్వల్ టు నేమ్. అంటే థిస్ ఈస్ ఎ టూ వే బైండింగ్. ఓకే. నువ్విక్కడ ఎంటర్ చేసింది నేము. అలాగే నువ్వు బై డిఫాల్ట్‌గా ఇచ్చిన నేమ్ జీఎస్ఆర్ సాగర్ ఉంటది. దాని తర్వాత నువ్వు ఎంటర్ చేసిన తర్వాత నేను ఆన్ చేంజ్ ఇస్తా. ఆన్ చేంజ్ ఆఫ్ ఈవెంట్ ఎనీ ఇచ్చి నేనిక్కడ అలర్ట్‌లో ప్రింట్ చేస్తా చేంజ్ అయిన తర్వాత. వాల్యూ చేంజ్డ్ అని ఇచ్చి అలర్ట్‌లో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఇస్తా. ఆన్ చేంజ్ నేనెప్పుడు రాస్తాను? చేంజ్ అయిన తర్వాత. ఓకే. ఆన్ చేంజ్ అని ఇస్తా. కావాలంటే చూడండి ఎవ్రీ టైమ్ అది చేంజ్ చేసినప్పుడల్లా ఇక్కడ గూడా మీకు అప్‌డేట్ అవుతది వేరియబుల్. దట్ ఈస్ వాట్ టూ వే బైండింగ్. అంటే సర్వర్ నుంచి కాల్ అయినా నువ్వు చేంజ్ చేసినా అవుతదని అర్థం. వాల్యూ చేంజ్డ్ ఎస్‌సీ అర్థమైందా? మీన్స్ ఫస్ట్ డిఫాల్ట్‌గా అదేముంటది? ఇక్కడ మనకి ఎన్‌జీ మోడల్ ఈస్ నాట్ యూజ్డ్ స్టాండ్ అలోన్. ఎయిదర్ ద టాగ్ నేమ్ మస్ట్ బి సెట్ ఫ్రమ్ ఫార్మ్ కంట్రోల్ ఆర్ మస్ట్ బి డిఫైన్డ్ యాస్ స్టాండ్ అలోన్ ఇన్ ద ఎన్‌జీ. ఆహ్, is used within the form tag. Either the name attribute must be set to the form control must be defined. సో, అప్పుడేం జేయాలంటే ఇక్కడ మీరు టూ వే బైండింగ్ వాడాలంటే మీకు ఒకటివ్వాలి. అంటే యూ షుడ్ డిక్లేర్ ఇట్ యాస్ ఎ ఫార్మ్. మనం ఫార్మ్స్ ఇంకా ఎళ్ళలా. ఫార్మ్స్‌కి ఎలా ఎళ్ళాలంటే పబ్లిక్ ఆహ్, ఎట్లా అంటే
ఫామ్ ఎన్జీ ఫామ్ అని ఇచ్చేయాలి మనం. అర్థమైందా? ఇలా ఇచ్చేయాలి. ఈ ఫామ్‌కి మనము ఫామ్‌లో కల్చర్ ఫామ్ ఈక్వల్ టు ఎన్జీ ఫామ్. ఇక్కడ సబ్మిట్ ఏమొద్దులే. నో వాలిడ్. ఓకే. కల్చర్ ఫామ్. ఈ కల్చర్ ఫామ్ అనేది మనం ఈ ఫామ్ అన్నమాట. ఇప్పుడు వస్తదది. ఇప్పుడు వర్క్ అవుతది. కల్చర్ ఫామ్ ఆఫ్ ఎన్జీ ఫామ్. ఇదేదైతే ఉందో ఈ ఎన్జీ ఫామ్ అంటే మీకు ఫార్మ్స్ ఇప్పుడే రాలేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. బట్ ఈ 2 వే బైండింగ్ నేమ్ ఇది ఎక్కడైతే ఇక్కడ ఉందో ఇక్కడ ఇది మీరు అది ఆటోమేటిక్‌గా బైండ్ అవ్వాలి అంటే మాత్రం మీకు ఆటోమేటిక్‌గా బైండ్ అవ్వాలి అంటే మాత్రం ఎన్జీ ఫార్మ్ డిక్లేర్ చేయాలి. అది మీకు ఫార్మ్స్‌లో వస్తదనమాట. ఈరోజైతే సరే దీనికి స్టాండ్ అలోన్ ట్రూ పెట్టేస్తాను. ప్రస్తుతానికైతే వర్క్ అవుతది. మీకు తెలీదు కాబట్టి నేను చెప్తే డీప్‌గా అర్థం కాకపోవచ్చు. ప్రెజెంట్ నేను స్టాండ్ అలోన్ ట్రూ పెట్టేస్తా. వచ్చిందా? వచ్చింది గదా! మళ్ళీ మీరు అప్డేట్ చేస్తే అప్డేట్ అయిందా? సో, దట్ ఈస్ ద 2 వే బైండింగ్. దీన్ని 2 వే బైండింగ్ అంటాం. అంటే మీరిచ్చిన ఇన్‌పుట్ మళ్ళా దాన్ని చేంజ్ చేసి మళ్ళా మనకు రిటర్న్ పంపిస్తే అది మళ్ళా చేంజ్ అవుతుంది గదా! దాన్ని 2 వే బైండింగ్ అంటాం. సో, 2 వే బైండింగ్ ఈస్ ఫ్రమ్ టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్స్ అంటాం. అది రాబోయే రోజుల్లో వస్తది మీకు. కానీ అదొక బైండింగ్ కాన్సెప్ట్ కాబట్టి ఈరోజు బైండింగ్ కాన్సెప్ట్ మనకి తెలియాలి గాబట్టి 2 వే బైండింగ్ నేను చెప్పాననమాట. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకా కాంపోనెంట్స్‌లోకొచ్చేద్దాం మళ్ళీ. కాంపోనెంట్ మెటాడేటా అంటే సో, బేసికల్‌గా మీరేదైతే ఇది ఇస్తారో దీన్ని మెటాడేటా అంటాం. ఇప్పుడు ఈ కాంపోనెంట్ పైకెళ్ళండి. కాంపోనెంట్ మార్క్స్ యాస్ ఎ క్లాస్ యాంగులర్ కాంపోనెంట్ which provide configuration metadata that determine how the component షుడ్ బి ప్రాసెస్ ఇన్‌స్టాన్షియేట్ అండ్ యూజ్డ్ అట్ రన్ టైమ్. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ డెఫినిషన్. సో, ఈ డెఫినిషన్ ఏందంటే, నువ్వేదైతే మెటాడేటా పంపిస్తావో, దానికి సెలెక్టర్ డిసైడ్ అవుతది. అది స్టాండ్ అలోనో కాదా డిసైడ్ అవుతది. దాని టెంప్లేట్ యూఆర్ఎల్ ఏది, దాని హెచ్‌టీఎంఎల్ అని దానికి బైండ్ అయి ఉంటది. దాని స్టైల్ యూఆర్ఎల్ ఏది అని చెప్పి దానికి స్టైల్ బైండ్ అయి ఉంటది. ఇవన్నీ బైండ్ అవ్వడానికి కాంపోనెంట్. సో, కాంపోనెంట్ ఈస్ ఎ డెకరేటర్. Decorator is a design pattern which will help us Angular to identify it's a component and it should be declared in the app module.ts so that it will be created as a reference as a component, HTML component or Angular component, so that it will have the roles and responsibilities like HTML file, CSS file for the CSS and TypeScript file, which is TS file, which is a class which is binded with @ component. So that will be used as a standalone HTML page to render based on the routing. Got it? బేస్డ్ ఆన్ రౌటింగే కదా మనకి ఇప్పుడు రెండర్ అయిండేది. అలా మనం చెప్పాలన్నమాట. గాట్ ఇట్. దీంట్లో ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ మనం నిన్న మాట్లాడుకున్నాం గదా! ఇంపోర్ట్స్ ఈస్ ఈక్వల్ ఫర్ ద మాడ్యూల్స్. ఎక్స్‌పోర్ట్స్ అదే మాడ్యూల్ మీరు ఇప్పుడు నేను కల్చర్ అనేది ఎక్కడుంది? కల్చర్ అనేది ఇక్కడుంది. యాప్‌లో ఉంది. ఈ కల్చర్ అనేది నేను ఆహ్, అడ్మిన్ డాష్‌బోర్డ్ మాడ్యూల్ ఉంది. అక్కడ వాడాలి. అంటే నేను ఎక్స్‌పోర్ట్స్‌లో పెట్టాలన్నమాట. అంటే ఈ కల్చర్ అనేది ఏ కాంపోనెంట్ ఏ మాడ్యూల్‌లో ఉంది. యాప్ మాడ్యూల్‌లో ఉంది డిక్లేర్ అయ్యి. డిక్లరేషన్స్‌లో ఒక దగ్గరే ఉంటది. మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ అవ్వదు. ఓకే. ఎర్రర్ లేదు ఇప్పుడు కావాలంటే చూడండి. ఇదే నేను కల్చరు అడ్మిన్ డాష్‌బోర్డ్‌లో మళ్ళా డిక్లరేషన్స్‌లో పెడతా. ఏమవుతదో చూడండి. మీ కళ్ళ ద్వారా మీరే చూడండి. చూడండి. సో, కల్చర్ టీమ్ నీడ్ టు బి డిక్లేర్డ్. అంటే ఒకటే కాంపోనెంట్ 2 మాడ్యూల్స్‌లో డిక్లేర్ చేయబడరాదు. ఒక్కసారే పుడతావు. జన్మ ఒకటి, పుట్టుక చావు ఒకటే. కాబట్టి 2 సార్లు డిక్లేర్ చేయడానికి లేదు. నువ్వేదైనా ఒక్క మాడ్యూల్‌కే డిక్లేర్ చేయాలి. గుర్తుపెట్టుకో. యాప్ ఇప్పుడు రన్ అయింది. ఓకే. ఇక్కడ నువ్వు వాడాలంటే ఇంపోర్ట్స్‌లో పెట్టుకో. ఇంపోర్ట్స్‌లో కల్చర్ పెట్టుకో. నువ్వు వాడొచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇట్స్ నాట్ స్టాండ్ అలోన్ అండ్ కెనాట్ బి ఇంపోర్టెడ్ డైరెక్ట్‌లీ. ఓకే. ఇక్కడ మనం ఎక్స్‌పోర్ట్స్‌లో ఇచ్చాం. డైరెక్ట్‌గా మనము ఇక్కడ అడ్మిన్ మాడ్యూలా? వేర్ ఇట్ ఈస్. అడ్మిన్ మాడ్యూల్‌లో డైరెక్ట్‌గా ఇంపోర్ట్స్‌లో అవసరం లేదు. ఆహ్, ఇక్కడేం లేదు కాబట్టి ప్రెజెంట్ వదిలేయండి. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసావు గాబట్టి నువ్వు దాన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు. యాప్ హెచ్‌టీఎంఎల్‌లోనే వాడదాం. ఇక్కడే వాడదాం. ఓకేనా? యాప్ హెచ్‌టీఎంఎల్ ఇదే గదా! ఇక్కడే వాడదాం. యాప్ కల్చర్ అంతేనా? చూడండి 2 టైమ్స్ వచ్చింది. ఇంకోసారి మెన్షన్ చేస్తా. అంటే ఇఫ్ యూ ఆర్ ఎక్స్‌పోర్టింగ్ దిస్ మీన్స్
యూ కెన్ ఇంపోర్ట్ ఎవ్రీవేర్. చూడండి ఇక్కడ కూడా వచ్చింది. నేను కోర్సెస్ లో పెడతా. దాని సెలెక్టర్ పెడితే చాలు వచ్చేస్తుంది. కోర్సెస్ లో 1 టైం పెట్టా. ఓకేనా? కోర్సెస్ యాప్ కల్చర్ 1 టైం పెట్టా. ఇప్పుడు నేను కోర్సెస్ రౌట్ ఇచ్చాను అనుకో, ఇక్కడ వస్తదా? ఖచ్చితంగా వస్తది. చూడండి. అర్థమైందా? దట్ ఈస్ వై ఇట్స్ ఇంపార్టెంట్. నేను దాని ముందు యాప్ హెచ్టీఎంఎల్ మీద 2 టైమ్స్ పెట్టా. అది తీసేస్తా. యాప్ హెచ్టీఎంఎల్ దగ్గర 2 టైమ్స్ పెట్టా. అది తీసేద్దాం. కోర్సెస్‌లో ఉన్నది ఒకటే వస్తది. కోర్స్ కింద ఇదొచ్చింది. సో, ఇప్పుడు ఒక్కసారి ఎక్స్‌పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే యూ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీవేర్. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అలా ఎక్స్‌పోర్ట్స్ గూడా మీకు తెలియాల్సున్న పరిస్థితి. నెక్స్ట్ ఎక్స్‌పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్. రైట్ సమ్ కంటెంట్ ఇన్ ద హెచ్టీఎంఎల్, సీఎస్ ఆల్రెడీ రాసాను. రెండరింగ్ ద కాంపోనెంట్. రెండరింగ్ అంటే నథింగ్ బట్ మీరిది డిక్లేర్ చేసిన తర్వాత మీరు మాడ్యూల్‌లో దాన్ని డిక్లేర్ చేయాలా. డిక్లేర్ చేసిన తర్వాత రౌటింగ్‌లో దానికి ఒక పాత్ మెన్షన్ చేస్తే, ఆ పాత్ మీరు ఎంటర్ చేస్తేనే అది రెండర్ అవుతది. ఇప్పుడు కోర్సెస్ రెండర్ అయింది. ఇప్పుడు కల్చర్ మళ్ళా రెండర్ అవుతది. సో, ఇట్ ఈస్ రెండరింగ్ ద కాంపోనెంట్ మీన్స్ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఆన్ ద బ్రౌజర్. అది ఎలా వస్తది? ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తా. ఎలిమెంట్స్‌లో చూడండి. యాప్ కల్చర్ చూడండి. రెండర్ అయిందా యాప్ కల్చరు? కానీ రౌటర్ అవుట్‌లెట్ ఉంటేనే అది రెండర్ అవుతది. రౌటర్ అవుట్‌లెట్ లేకపోతే అది రెండర్ అవ్వదు. కావాలంటే రౌటర్ అవుట్‌లెట్ తీసేద్దాం. అంటే మీరు ఏదైతే రౌటర్ ఇస్తారో, ఆ రౌటర్ అవుట్‌లెట్ లేకపోతే అది రెండర్ అవ్వదు. దట్స్ ఇట్. చూడండి ఏమి అవ్వట్లే. రౌటర్ అవుట్‌లెట్ లేదు గదా! ఇప్పుడు రౌటర్ అవుట్‌లెట్ పెడితే మీ రౌటర్ ఏదిచ్చారో అది రెండర్ అవుతది. వితౌట్ రౌటర్ అవుట్‌లెట్ ఇట్ విల్ నాట్ బి వర్కింగ్. రౌటింగ్ విల్ నాట్ బి వర్క్. మనం ఏదైతే రౌటింగ్ ఇచ్చామో రౌటింగ్ వర్క్ అవ్వదు. ఇప్పుడు ఈ రౌటింగ్ ఇచ్చినప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వాలని ఉంది గదా! రౌటర్ అవుట్‌పుట్ మీరు ఇవ్వకపోతే ఇది డైరెక్టివ్ అంటాం. మీకు మళ్ళీ తెలుస్తది. ఇలా ఇది ఇవ్వకపోతే మీకది లోడ్ అవ్వదు. గాట్ ఇట్? నెక్స్ట్ బ్రేక్ డౌన్ అప్లికేషన్ ఇన్ సెవెరల్ మాడ్యూల్ కంప్యూటర్స్ అంటా ఉంది. ఇప్పుడు షేరింగ్ డేటా అమాంగ్ కాంపోనెంట్స్. గాట్ ఇట్. ఇప్పుడు నాకేంటి అంటే కల్చర్ కాంపోనెంట్ ఉంది. ఫైన్. కల్చర్ కాంపోనెంట్ ఉంది. కల్చర్‌లో నాకు ఇంకో చైల్డ్ కాంపోనెంట్ కావాలి. చైల్డ్ కాంపోనెంట్. నేనేం జేస్తాను? నేనేం జేస్తానంటే ఎన్‌జీ జన జనరేట్ కాంపోనెంట్ కల్చర్ డీటెయిల్స్ అనే ఒక కాంపోనెంట్ ఇస్తా. కల్చర్ డీటెయిల్స్ వచ్చింది. ఈ కల్చర్ డీటెయిల్స్ నేను కల్చర్ లోపలైనా ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఐ కెన్ మూవ్ టు కల్చర్ డీటెయిల్స్. అప్డేట్ ఇంపోర్ట్స్ అంటే అది పాత్ చేంజ్ అయింది ఇక్కడ. ఇప్పుడు చేంజ్ అయినప్పుడు యెస్ కొడితే యాప్ మాడ్యూల్‌లో కల్చర్ లోపల కల్చర్ డీటెయిల్స్ అని పాత్ చేంజ్ అయిపోద్ది. ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతది యాంగులర్. పాత్ చేంజ్ అయింది కదా! కల్చర్ లోపల కల్చర్ డీటెయిల్స్ ఫోల్డర్ లోపల కల్చర్ డీటెయిల్స్ కాంపోనెంట్ ఉంది. దాని లోపల ఇది ఉంది. కదా! అలా అప్డేట్ అయింది. సో, ఇప్పుడేంటంటే మనకెలా తెలుసు? కల్చర్ కాంపోనెంట్‌లో మనం కల్చర్ డీటెయిల్స్ యాక్సెస్ చేస్తున్నాం. కదా! ఈ కల్చర్ డీటెయిల్స్ యాప్ సెలెక్టర్ ఏంది? ఇది. అర్థమైందా? మనం culture.htmlలో దీన్ని యూజ్ చేసుకుందాం. ఎలా యూజ్ చేసుకోవచ్చు? యాప్ సెలెక్టర్ యూజ్ చేసి దీనికి మనం ఇన్‌పుట్ పంపిస్తాం. ఓకే. కల్చర్ నేమ్. కల్చర్ నేమ్ అని చేసి కల్చర్ పంపిస్తున్నాం. కల్చర్.నేమ్. దీన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటాం. ఇది కూడా వన్ వే బైండింగ్. ఇప్పుడు కల్చర్ ఉందా మన దగ్గర? లేదు. కల్చర్‌ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ కల్చర్ ఎన్ని ఇచ్చి నేమ్ వచ్చి భారత్ హిందూ. తర్వాత ఏజ్ మన మన హిందూ కల్చర్ ఏజ్ ఎంత? ఎంతో కొంత పెట్టు. ఒక 65,000 ఇయర్స్. ఫస్ట్ నుంచి మనమే ఉన్నాం. ఇంకెవరు లేరు. అందరూ మిగతా మధ్యలో వచ్చినోళ్ళే కాబట్టి వైబ్రెంట్ వార ట్రెడిషన్స్ అని పెడదాం. ఓకే. నేము ఏజ్ వచ్చి ఒక 65,000 6 మిలియన్ ఇయర్స్. ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఇది ఉంది కాబట్టి ఈ కల్చర్. కాబట్టి ఇది. మిగతా వాళ్ళు ఎవరు లేరు. సో, కల్చర్ డాట్ నేమ్ ఇస్తే అందరికంటే ఫస్ట్ ఏన్షియంట్ కల్చర్ గదా! కల్చర్ డాట్ నేమ్. ప్రపంచంలో ఇంకెవరు లేరు. మనం ఒక్కటే ఉన్నాం. ఫస్ట్ నాగరికత మనదే. కాబట్టి 65,000 ఇయర్స్, 6 మిలియన్ ఇయర్స్ వస్తున్నాం. ఓకే. దట్ ఈస్ ఫైన్. అంటే కల్చర్ నేమ్, కల్చర్ డాట్ నేమ్ అని దీనికి పాస్ చేశా. దీనికి ఇన్‌పుట్ పంపించాలి అంటే యాప్ కల్చర్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్‌కెళ్ళి @ ఇన్‌పుట్. ఇన్‌పుట్ వచ్చి కల్చర్ నేమ్. మీరిచ్చింది కల్చర్ నేమేనా ఇన్‌పుట్? చూడండి. ఇదేనా? ఆ ఇన్‌పుట్ ఇది సేమ్ అవ్వాలి. అర్థమైందా?
కల్చర్ నేమ్ అదే కదా. ఇది ఏదైతే ఇచ్చారో మీరు నేము, ఇదే నేము మీకు కల్చర్ డీటెయిల్స్ ఇదే కదా కల్చర్ డీటెయిల్స్ అంటే కల్చర్ డీటెయిల్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ఇన్పుట్ అవ్వాలి. దెన్ యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ దట్ ఇన్పుట్. డైరెక్ట్ గా మీరు HTML లో ప్రింట్ చేయొచ్చు. కల్చర్ నేమ్ అర్థమైందా? డబుల్ కర్లీ బ్రేసెస్. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి కల్చర్ డాట్ HTML లో మనం ఇది ఆల్రెడీ మెన్షన్ చేసేసాం కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ ఎగ్జిక్యూట్. కల్చర్ డీటెయిల్స్ భారత్ హిందూ. ఒకటే ఒక నాగరికత ప్రపంచంలో ఇదే. ఓకే. కల్చర్ డీటెయిల్స్ మనం నమ్మాల్సిందే. గాట్ ఇట్. అంటే మనం ఇన్పుట్ పంపిస్తున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ ఈ కల్చర్ డీటెయిల్స్ HTML లో నేను బటన్ ఇస్తా. బటన్ సెండ్ క్లిక్ ఇస్తా. సెండ్ బ్యాక్ థ్యాంక్ యూ. జస్ట్ ఊరికే సెండ్ బ్యాక్ రెస్పాన్స్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తా. అర్థమైందా? జస్ట్ డాలర్ ఈవెంట్ ఇస్తున్నా జస్ట్ ఊరికే. ఈ సెండ్ బ్యాక్ రెస్పాన్స్ అనే మెథడ్ నేను ఈ కల్చర్ డీటెయిల్స్ లోనే క్రియేట్ చేయాలా. ఈవెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎనీ పెట్టేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అవుట్పుట్ పంపించాలా. దిస్ ఈస్ ఈవెంట్ ఎమిటర్ @output. ఐ వాంట్ టు ఎమిట్ అన్ ఈవెంట్. సెండ్ బ్యాక్ రెస్పాన్స్ ఈవెంట్ ఎమిటర్ ఎక్కడి నుంచి యాంగులర్ కోర్ నుంచి. గాట్ ఇట్. ఈ సెండ్ బ్యాక్ రెస్పాన్స్ అనే ఈవెంట్ డాట్ ఎమిట్ రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్ ఇస్తా. దిస్ డాట్ కదా, దిస్ డాట్. బటన్ క్లిక్ చేయగానే వీఆర్ సెండింగ్ రెస్పాన్స్. ఈ మెథడ్ ని ఏదైతే ఉందో ఇది ఈవెంట్ ఎమిటర్ గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం కల్చర్ డాట్ HTML లో ఇక్కడ ఇలా ఇవ్వాలి. ఈవెంట్ బైండింగ్ నేను ఇందాక చెప్పా. క్యాచ్ రెస్పాన్స్ అనే డాలర్ ఈవెంట్ మనం క్రియేట్ చేసి కల్చర్ చైల్డ్ కాంపోనెంట్ అదే పేరెంట్ కాంపోనెంట్ లో మనం ఇలా మెన్షన్ చేయాలి. ఇది కొంచెం లిటిల్ బిట్ ట్రిక్కీగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తా. అలర్ట్ ఈవెంట్. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి మనం ఓకే అక్కడ నేను కల్చర్ డాట్ HTML లో సెండ్ రెస్పాన్స్ అనే బటన్ నేమ్ ఇవ్వలేదు, నేను వచ్చింది. ఇప్పుడు భారత్ హిందూ వచ్చింది. మనం రెస్పాన్స్ సెండ్ చేసినప్పుడు రెస్పాన్స్ ఫర్ చైల్డ్ కాంపోనెంట్, రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్ వచ్చిందా? మనం ఏం పంపించాం? రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్ ఇదే పంపించాం. రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్ వాల్యూ కల్చర్ అని ఇస్తున్నాం. చూడండి రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్ వాల్యూ కల్చర్. ఇది ఎలా వచ్చింది ఇప్పుడు పెయింట్ లో చూపిస్తాను నేను మీకు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదేంది? పేరెంట్ కాంపోనెంట్. ఓకే, ఇది చైల్డ్ కాంపోనెంట్ కదా. అంటే పేరెంట్ డాట్ HTML లో మీరేం చేయాలా? చైల్డ్ సెలెక్టర్ పెట్టాలి, అంతేనా? యాప్ చైల్డ్. అది యాప్ చైల్డ్ అదే కల్చర్ లేండి ఏదో ఒకటి. దాన్ని ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ మెన్షన్ చేసి గాట్ ఇట్ ఇలా మెన్షన్ చేస్తారు. పర్ఫెక్ట్. అంటే యాప్ డాట్ HTML లో కల్చర్ వచ్చేసింది. కానీ మీరు ఇప్పుడు పేరెంట్ నుంచి మీరు ఒక ఇన్పుట్ పంపించాలి చైల్డ్ కి. పంపించాలంటే ఇక్కడ మీరు ఎలా పంపించాలి ఇన్పుట్? స్క్వేర్ బ్రేసెస్ లో కీ పంపించాలి. దానికి మీరు వాల్యూ పంపించాలి. మీరు డైరెక్ట్ గా వాల్యూ పంపించాలంటే సింగిల్ కోట్స్ లో మీరు వాల్యూ పంపించొచ్చు. పంపించేదానికి 2 పద్ధతులు ఉన్నాయి. డైరెక్ట్ గా పంపిస్తే ఇలా పంపించొచ్చు. అలా కాదు నేను వేరియబుల్ పంపిస్తానంటే కీ ఈక్వల్ టు ఇలా కల్చర్ డాట్ నేమ్ అని పంపిస్తున్నాం మనం. దిస్ ఈస్ పాసింగ్ ద డేటా ఫ్రమ్ బిట్వీన్ చైల్డ్ అండ్ పేరెంట్ కాంపోనెంట్స్. ఇలా అయినా పంపించవచ్చు. ఇలా పంపిస్తే కీ ఏదైతే మీరు డిక్లేర్ చేస్తారో ఆ కీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇందాక ఏం డిక్లేర్ చేసాము? కల్చర్ నేమ్ డిక్లేర్ చేసాం. అదే కల్చర్ నేమ్ అనే కీ ఇక్కడ మీకు ఇన్పుట్ అవ్వాలి. సో ఇప్పుడు చైల్డ్ కాంపోనెంట్ ఉందనుకోండి. చైల్డ్ కాంపోనెంట్ ఏది? జస్ట్ ఇక్కడ రాస్తున్నా ఈ చైల్డ్ కాంపోనెంట్. ఈ చైల్డ్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో కాంపోనెంట్ డాట్ చైల్డ్ డాట్ టీఎస్ లో మీరు పంపించే కీ ఏదైతే ఉందో ఈ కీ ఏదైతే ఉందో అది మీరు ఇన్పుట్ గా ఇక్కడ డిక్లేర్ చేయాలి. చైల్డ్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో డిక్లేర్ చేయాలి. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్?
ఇక్కడ కల్చర్ నేమే కీ, అంతేనా? కల్చర్ నేమే కీ. మళ్ళీ ఇక్కడి నుంచే మీరు అవుట్‌పుట్ ఎవరికి పంపించాలి? పేరెంట్‌కి పంపించాలి. అంటే మీరు ఇంకొకటి @output అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఓకే. దాన్ని ఈవెంట్ ఎమిటర్ అంటాం. యూ ఆర్ ఎమిటింగ్ ఎన్ ఈవెంట్ బేసికల్లీ. అబ్బా! యూ ఆర్ ఎమిటింగ్ ఎన్ ఈవెంట్ @output, @input అండ్ @output. సో, ఈ ఈవెంట్ ఎమిట్ ఏదైతే ఉందో దాంట్లో డాట్ ఎమిట్ మెథడ్ ఉంటది చూడండి. డాట్ ఎమిట్ మెథడ్ అనేది మీకు ఎమిట్ చేస్తది. ఓకే. ఇలా మనం ఈ మెథడ్ రాస్తాం. కానీ ఈ మెథడు మీరు బటన్ క్లిక్ చేస్తే కాల్ అయ్యేటట్టు మనం పెట్టుకున్నాం. బటన్ క్లిక్ చేసే కాల్ అయ్యేది మీకు తెలుసు. అర్థమైపోయింది. ఆ బటన్ క్లిక్ చేసే కాల్ అయ్యేది మేము హెచ్ టె టైప్ స్క్రిప్ట్‌లోనే కదా ఉంటది. టైప్ స్క్రిప్ట్‌లో ఉంది. టైప్ స్క్రిప్ట్‌లో నువ్వు దాన్ని కాల్ చేసినప్పుడు ఈ మెథడ్‌ని మనం ఎమిట్ చేస్తున్నాం విత్ వాల్యూ. అసలు ఈ మెథడ్ ఎక్కడుంది? పేరెంట్ హెచ్‌టీఎంఎల్ మీరు డిక్లేర్ చేసారు కదా! ఇది ఇన్‌పుట్ డిక్లేర్ చేసారు. ఇక్కడ కూడా అవుట్‌పుట్ డిక్లేర్ చేయాలా. ఈ ఈవెంట్ బైండింగ్ సెండ్ బ్యాక్ రెస్పాన్స్ అనే ఈవెంట్ ఏదైతే ఉందో అది మీరు చైల్డ్ కాంపోనెంట్‌లో క్రియేట్ చేసారు కదా! అదే నేము మీరు డిక్లరేషన్‌లో పెట్టి దానికి ఒక మెథడ్ బైండింగ్ ఇవ్వాలి. పేరెంట్ కాంపోనెంట్ డాట్ టీఎస్‌లో. ఈ పేరెంట్ కాంపోనెంట్ డాట్ టీఎస్‌లో మీరు ఏదైతే మెథడ్ బైండ్ చేసారో డాలర్ ఈవెంట్‌తో ఆ ఈవెంట్ క్యాచ్ అవుతది. అంతే. అక్కడ నీకు ఆ ఈవెంటే రెస్పాన్స్ అన్నమాట. ఇలాగా పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ అలా జరుగుద్ది. సో, ఇది ఏదైతే ఉందో ఇప్పుడు సెండ్ బ్యాక్ రెస్పాన్స్ ఈవెంట్ ఇక్కడే మీరు మళ్ళీ ఇంకొకటి కూడా ఇవ్వాలి గదా! ఇదే సేమ్ మనం ఇచ్చిందే. ఇది. ఫైనల్‌గా మనం ఇలా ఉంటదది. ఇలా ఉంటది మ్యాటర్. ఇలా ఉంటే మనం ఒకటి ఈవెంట్, ఒక ఇన్‌పుట్, ఒక అవుట్‌పుట్ పంపిస్తున్నట్టు. గాట్ ఇట్. అలా. ఒక ఇన్‌పుట్ మనం ఒక అవుట్‌పుట్ పంపిస్తున్నట్టు. ఈ పేరెంట్ కల్చర్ ఏదైతే ఉందో గాట్ ఇట్. ఇలా. ఇదొచ్చి ఇన్‌పుట్, కీ వాల్యూ. ఇదొచ్చి అవుట్‌పుట్ ఈవెంట్ ఎమిటర్. ఈ క్యాచ్ రెస్పాన్స్ అనేది ఎక్కడుండాలి? పేరెంట్ కాంపోనెంట్ డాట్ టీఎస్‌లో. ఓకే. ఇది అవుట్‌పుట్ టు ఇన్‌పుట్ ఎక్కడుండాలి? చైల్డ్ కాంపోనెంట్ డాట్ టీఎస్‌లో. గాట్ ఇట్. ఇప్పుడు మళ్ళీ ఎళ్దాం. ఫస్ట్ నుంచి వద్దాం. మనకి కల్చర్ ఏం లోడ్ అవ్వల. ఫైన్. నార్మల్‌గా ఉంది. ఇప్పుడు మనం కల్చర్ లోడ్ చేద్దాం. కల్చర్ లోడ్ చేస్తే మనకి పేరెంట్ ఉంది. పేరెంట్ లోపల చైల్డ్ గూడా ఉంది. అది ఎలా వచ్చింది? ఈ పేరెంట్ కాంపోనెంట్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు మనము చైల్డ్ గూడా ఇంక్లూడ్ చేసాం. యాప్ చైల్డ్ కల్చర్ డీటెయిల్స్. ఇదెక్కడుంది? ఇక్కడుంది. కదా! దీంట్లో ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఏంటి అంటే, మీరు ఏదైతే ఇన్‌పుట్ పంపించాలో ప్రాపర్టీ, ఆ వేరియబుల్ యొచ్చి ఇన్‌పుట్. దీని కాంపోనెంట్ డాట్ టీఎస్‌లో. అంతేనా? అక్కడ ఉంటేనే కదా అది యాక్సెప్ట్ చేస్తది. అవుట్‌పుట్ అంటే మీరు ఏదైతే బయటికి పంపించాలో అది పేరెంట్ హెచ్‌టీఎంఎల్‌లో మీరిలా బైండ్ జేసి, మీరు ఏ మెథడ్‌లోకి క్యాచ్ జేయాలో ఆ మెథడ్ ఒకటి క్రియేట్ జేసుకుంటారు. కాంపోనెంట్ పేరెంట్ హెచ్‌టీఎంఎల్. పేరెంట్ టీఎస్‌లో. పేరెంట్ హెచ్‌టీఎంఎల్‌లో మీరు దాన్ని బైండ్ జేయడానికి రైట్ సైడ్‌లో ఉండేది పేరెంట్ కాంపోనెంట్ టీఎస్‌లో రాసింది. లెఫ్ట్ సైడ్‌లో ఉండేది చైల్డ్ కాంపోనెంట్స్‌లో మీరు అవుట్‌పుట్ అని పెట్టింది. కాబట్టి అది ఎమిట్ చేసినప్పుడు బయటకొస్తది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇంతే. ఇంకిది మీరు డైరెక్ట్‌గా స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ చేసుకున్నారు. ఇదెందుకంటే బటన్ క్లిక్ చేసినప్పుడే పోవాలని ఆన్ క్లిక్ మెథడ్ అప్పుడు నేను ఈ మెథడ్‌ని కాల్ చేశా. ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు నేను ఎమిటింగ్ రాస్తున్నా లాజిక్. అంతే సింపుల్. అంటే అదొక ఎగ్జాంపుల్‌గా చెప్పా. ఇలా మనం పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్‌ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇదొక పద్ధతి. డైరెక్ట్‌గా నేను కల్చర్ చైల్డ్ డీటెయిల్స్‌ని కల్చర్ కాంపోనెంట్‌లో డైరెక్ట్‌గా వాడొచ్చు. ఎలా? వ్యూ చైల్డ్. వ్యూ చైల్డ్ కల్చర్ ఫార్మ్. ఒక్క నిమిషం అలా గాదు. ఒక్క నిమిషం. వ్యూ చైల్డ్ కల్చర్ డీటెయిల్స్. గాట్ ఇట్. దీన్ని యూజ్ చేసుకొని నేను చేయొచ్చనమాట. కల్చర్ డీటెయిల్స్ కాంపోనెంట్ ఉంది గదా! చూడండి నేను గెట్ స్టైల్స్ దగ్గర కావాలంటే అలర్ట్ పెడతా. కన్సోల్ పెడతా.
కల్చర్ డీటెయిల్స్ దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ డాట్ పెట్టాలయితే. డైరెక్ట్‌గా యాక్సెస్ చేయండి. నేనిప్పుడు చూడండి ఇది పెట్టి నేను మీకు చూపిస్తా. గెట్ స్టైల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళా రిఫ్రెష్ చేస్తా చూడండి. డైరెక్ట్‌గా దాంట్లో ఉన్న పబ్లిక్ అంతా వాడొచ్చు. కల్చర్ డీటెయిల్స్ కాంపోనెంట్స్ ఇంకా రాలేదు మనకి. వచ్చినప్పుడు వస్తది. ఓకే. సో, అది ఇంకా అది ఇనిషియలైజ్ అవ్వలేదు. అది ముందే వస్తుంది మనకి. అది ముందే రావాలంటే మీకు లైఫ్ సైకిల్ మెథడ్స్ అర్థమవ్వాలి. అప్పుడు మీకు అర్థమవుద్ది. కానీ ఇలా గూడా ఇప్పుడు కల్చర్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దీని లోపల పబ్లిక్ ప్రాపర్టీస్ ఏమున్నాయి? ఇది పబ్లిక్కే కదా! ఇది పబ్లిక్కే కదా! ఇది పబ్లిక్కే. మీరు ఏమి మెన్షన్ చేయలేదంటే పబ్లిక్కే. మీరు వాడుకోవచ్చని అర్థం. ఓకే. ఇన్‌పుట్ ముందొస్తది. తర్వాత పబ్లిక్ వస్తదిక్కడ. ప్రైవేట్ అయితే మీరు యాక్సెస్ చేయలేరు. ఇది గూడా పబ్లిక్కే. బై డిఫాల్ట్ పబ్లిక్కే. ఇప్పుడు చూడండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఈ 3 పబ్లిక్కే గదా! యూ కెన్ డైరెక్ట్‌లీ మానిప్యులేట్ దట్ యూజింగ్ వ్యూ చైల్డ్ డైరెక్ట్‌గా ఒక కాంపోనెంట్‌ని యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ. అర్థమైందా? అది వ్యూ చైల్డ్. వ్యూ చిల్డ్రన్ అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ మీరు తీసుకోవచ్చనమాట. కామా సెపరేటెడ్. హోమ్ కాంపోనెంట్. ఇక్కడ మీరు ఐ కొరియబుల్‌లో వస్తదనమాట. ఐ లిస్ట్. ఐ లిస్ట్ అని జెప్పి మనం మెన్షన్ జేసుకొని వి కెన్ గెట్ ద లిస్ట్ అనమాట. ఐ లిస్ట్. సంథింగ్ ఉంటది. అది మీకిప్పుడు అవసరం లేదు. బట్ స్టిల్ చెప్తున్నా నేను. అలా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద కాంపోనెంట్స్, చైల్డ్ కాంపోనెంట్స్ డేటా. డేటా అంటే మీరు కాంపోనెంట్ డాట్ టీఎస్‌ని దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని యాక్సెస్ చేస్తే చాలు. అన్నీ మార్చేసినట్టు. ఎందుకంటే హెచ్‌టీఎంఎల్ బైండ్ అయ్యేవి అవే గదా! ఫంక్షన్స్ డైరెక్ట్‌గా బైండ్ అయితాయి. వేరియబుల్స్ డైరెక్ట్‌గా బైండ్ అవుతావు. వాటివి చేంజ్ చేయగలిగితే దట్ ఈస్ ఫైన్. యూ ఆర్ వెరీ గుడ్. గాట్ ఇట్. సో, దట్ ఈస్ వాట్ టుడేస్ సెషన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో ఇష్యూస్. ఓకే. యాడింగ్ DOM ఈవెంట్స్, అవుట్‌పుట్, ఇన్‌పుట్ కూడా కవర్ చేశా. ఓకే. బ్రేక్ డౌన్ సెవరల్ కాంపోనెంట్స్, హౌ టు క్రియేట్ కాంపోనెంట్స్. ఓకే. మోడల్ కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఏమొద్దు. చాలా డెప్త్ కాన్సెప్ట్ అది. కానీ దీంట్లో ఉంది. బట్ ఫ్యూచర్‌లో వస్తది. ఓకేనా? డేటా బైండింగ్ కూడా స్ట్రింగ్ ఇన్వర్షన్, వన్ వే, టూ వే డేటా బైండింగ్, మోడల్, క్లాస్, అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ కూడా డైరెక్ట్‌గా చూపిస్తాం మీకు. ఇలా ఉంది మనకి. పారాగ్రాఫ్‌లో డైరెక్ట్‌గా మీరు ఇవ్వచ్చు అట్రిబ్యూట్ ఎలాగా? స్టైల్ డాట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలా ఇవ్వచ్చు. అదే నేను చెప్పేది. ఇలా ఇవ్వచ్చు. దట్ ఈస్ వాట్. దేనికో మనం లైట్ గ్రే ఇచ్చాం. దాన్ని వదిలేసి మనం రెడ్ ఇద్దాం. ఓకేనా? యాక్చువల్‌గా మనము ఇక్కడ పారాగ్రాఫ్స్‌కి మనం ఏదో కలర్ రీడైరెక్ట్ చేస్తున్నాం. దీన్ని తీసేద్దాం. సో దట్ మీకొక క్లారిటీ వస్తది. వైట్ కూడా తీసేస్తా. ఫైన్. ఇప్పుడు చూడండి. స్టైల్ డాట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. ఏటీటీఆర్ అనుకుంటా. ఆ! చూద్దాం ఎందుకు వర్క్ అవ్వట్లేదు. ఓకేనా? ఇక్కడ కెనాట్ రీడ్ ప్రాపర్టీ కల్చర్ నేమ్. ఓకే. సో, థింగ్ ఏందంటే దీనివల్ల మనకి ఇష్యూ వస్తుంది. దీన్ని ఆపేద్దాం. ఎందుకంటే అది ఇంకా మనకి యాక్సెస్ అవ్వలేదు గాబట్టి దాన్ని పక్కన పెట్టండి. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఏటీటీఆర్ తీసేద్దాం ఇప్పుడు. నాకు తెలిసి స్టైల్ డాట్ డైరెక్ట్‌గా వస్తది చూడండి. ఓకే. స్టైల్ డాట్ థిస్ ఈస్ ద అట్రిబ్యూట్ బైండింగ్. మీరు బ్యాక్‌గ్రౌండ్ కలర్ బదులు కలరే ఇవ్వండి. అంటే కలర్ అంటే నార్మల్ కలర్. అర్థమైందా? బార్డర్ ఇవ్వండి. బార్డర్ వచ్చి 1 పిక్సెల్ సాలిడ్ గ్రే. లేదంటే 2 పిక్సెల్ ఇవ్వండి. యూ కెన్ డైరెక్ట్‌లీ చేంజ్ ద అట్రిబ్యూట్స్. అదే నేను జెప్పేది. గాట్ ఇట్. థిస్ ఈస్ ద అట్రిబ్యూట్ బైండింగ్. స్టైల్ బైండింగ్‌లో అట్రిబ్యూట్ అన్నమాట. ఇది మనం చెప్పుకున్న దాంట్లో ఇక్కడ ఉంది జూడండి. ఇక్కడ స్టైల్, క్లాస్, ఈవెంట్, ప్రాపర్టీస్, అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ ఇది మనం చేంజ్ చేస్తున్నాం. అంతే కదా! స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్ కదా! అట్రిబ్యూట్ లోపల వాల్యూ మీరిస్తున్నారు. అలా. అట్రిబ్యూట్ లోపల మీరేదైనా చేంజెస్ యూజింగ్ డాట్ పెట్టి. ఇలా గూడా మీరు చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. దీని మీద మీకు అసైన్‌మెంట్ వస్తది ఈరోజు. ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. జై శ్రీరామ్.